అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదంటే ఇదే. రహస్యం తెలుసుకున్న దానివి వెంటనే వెళ్ళి అనసూయ గారికి చెప్పాలి. కానీ ఈ ఫైటర్లో రెచ్చిపోతే ఫినిషింగ్ ఇలాగే ఉంటుందమ్మా. అయ్యో అమ్మమ్మా అమ్మమ్మా ముసలి చచ్చిపోయినట్టుంది. అత్తగారు అత్తగారు అయ్యో అత్తగుందా అత్తగుందా ఈ ముసలిదిన పడిపోనాది. ఓలమ్మో 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 ముసలి పడిపోనాది. లేపండి. ఎవరండి బాబు ఈ ముసలి? అయ్యయ్యయ్యో, ముసలిదానా? లేపండి బాబు ఈ ముసలిదాన్ని. అబ్బో. అత్తగుందా అత్తగుందా అనసూయ ఏంటి? ఎలా ఉంది డాక్టర్? అచ్చమ్మ బామలానే ఉంది. వయసులో అందంగానే ఉంటుంది. సార్, మా అమ్మంది రంభలా ఉందా, ఓరసులా ఉందా, మీ బామలా ఉందా అని కాదు, ఆవిడ ఒంట్లో ఎలా ఉందని. ఆవిడ మోహన్లా ఉంది. ఏటే నా ఉద్దేశం సేవన్లా ఉందని. అంటే ఈవిడికి దెబ్బ ఎలా తగిలిందో తెలియదు గాని కరెక్ట్ పాయింట్లో తగిలింది. దాంతో ఈవిడ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ ట్రైన్లా పొడుగ్గా సాగిపోయాయి. అట్టయితే ప్రమాదమా డాక్టరు? డాకిటేరా? ఆడెవడో? మీరే సరే సర్లే, ప్రమాదమే. చిచ్చి చిచ్చి ప్రమాదమే. ఆమె కాదు, మీకు. అదేంటి డాక్టర్? అవును, ఈవిడికి వచ్చిన జబ్బేంటంటే లీవ్ వ్యాధి. లీవ్ వ్యాధి. ఢీ వ్యాధ? అదేం వ్యాధి? అంటే 2 రాష్ట్రాల్లోనూ జేపీకి, అదిగో ఆ తర్వాత ఈవిడికి. అంటే ఇప్పుడు మా బాలమణి పిన్ని పైకి లేవలేదా? పైకి లేస్తుందా, పైకే పోతుందా అనేది మీరు పెట్టే ఫుడ్ బెడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళు మంచం మీద ఉండాలి డాక్టరు? పాపం మా బాలమని బామ్మని చూస్తుంటే జాలేస్తోంది. ఓసి దుర్మార్గురాల, నేను ఇలా కావడానికి కారణం నువ్వే కదే, మళ్ళీ నా మీదే జాలి చూపిస్తున్నావా? అదేంటి డాక్టర్, ఇప్పుడు మా బాలమణి పిన్ని కోలుకోలేదా? కోలుకోవడానికేనమ్మా నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి రెగ్యులర్గా వాడండి. త్వరలోనే చస్తుంది. సారీ సారీ, లేస్తుంది అనబోయి చస్తుంది అన్నాను అంతే. నా ఫీజు అయ్యో లేచి నాకు ఇస్తాను. ఏటత్తుగుంతా ఇచ్చి కట్టుకో. అమ్మో, సర్లే ఇదిగోండి, తీసుకోండి, పట్టుకోండి, చూడండి. ఏంటిది? ఫీజు ఫీజు డాక్టర్. ఇక్కడ నా ఫీజు ఎగిరిపోయింది. 500 ఇవ్వ. 500? నువ్వు ట్రీట్మెంట్ ఎవరికి చేసావు? ఈవిడికి. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆవిడ్నే అడిగి తీసుకో. అర్థమైంది. బాబు ఇలా రా ఒకసారి. యా. ఏం డాక్టర్?
ఏం డాక్టర్ ఎందుకు పీకారు? ఆ? అనసూయాదేవి ఫీజు ఇవ్వలేదు అంటే డాక్టర్ గా నువ్వేం పీకావు అని అంటారు కదా, అందుకని. పరాచకమా? కాదు, మీ అమ్మ చేసిన అరాచకం. అత్తయ్య గారు, మన పల్లె మనం చేసుకోలేక చేస్తుంటే మధ్యలో ఈ ముసలిదెందుకు? తీసుకెళ్లి ఏ గుళ్ళోనో వదిలేద్దాం. అమ్మ పాపాత్మురాలా. దానికన్నా అనాథ శవం అని చెప్పి ఏ మెడికల్ కాలేజ్ కో అమ్మేసామనుకో చాలా డబ్బులు వస్తాయి అత్తయ్య గారు. అయ్యో చేపలమ్మనట్టు అమ్మేస్తారా? చెప్తానే మీ పని. అయ్యో నోరు ముయ్యండి. రోగం తగ్గి బాగయ్యే వరకు బాలమణి పిన్ని ఇక్కడే ఉంటుంది. చంటి బిడ్డలా ఆమెను మనం చూసుకోవాలి. అబ్బా నేనంటే ఎంత ప్రేమే అనసూయ నీకు. అమ్మా, కన్న కొడుకులు అడిగితే పైసా ఇవ్వవు, అచ్చులో బొమ్మ. ఈ బొచ్చు బాలమణి కోసం అంత డబ్బులు ఖర్చు పెడతావా? అంత ప్రేమనా నీకు? ప్రేమ తొక్కారా? ఒరేయ్, ఇది ఇక్కడికి వచ్చే ముందు నాకేదో ₹1,00,00,000 లాభం వచ్చే పనేదో ఉందని చెప్పిందిరా. ఇది ఇప్పుడు చచ్చిందనుకో మన ₹1,00,00,000 వచ్చే అవకాశం పోతుంది. కాబట్టి బాలామణి లేవాలి, ₹1,00,00,000 మనకు రావాలి. ఆ? అందుకు చూసుకుంటున్నావా నన్ను? అంటే ఈ ముసలిదాన్ని బ్రతికించింది ఆ కోటన్నమాట. అవునరా, లేదంటే దీని ఒంట్లో ఉన్న పాటలన్నీ వేలం పెట్టి లక్షలకు లక్షలు సంపాదించేదానిరా. ఓసి దుర్మార్గురాలా, నీకు మంచి చెయ్యాలని నేను ఇలా అయితే నా పాటలన్నీ అమ్మేసుకుంటావా? నువ్వు బాగుపడవే. ఒరే రంగా, అమ్మా రే, ఇక నుంచి ఈ ముసల్దాని ట్రీట్మెంట్ నువ్వు చూసుకోరా. అమ్మా, నాకు పశువుల వైద్యం వచ్చమ్మా. ఇది మాత్రం మనిషా ఏంటి? ఓసిని నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అలా అయితే ఓకే అమ్మా. పదండి 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 పదండి. పదవే. వెళ్ళు. నీకెందుకు వచ్చిన గొడవే? హ్యాపీగా నీ పని నువ్వు చూసుకుంటే నా పెళ్లి చూసుకొని ఆ కోట్లేదో సంపాదించుకునేదాను కదా. హ, ఇప్పుడు చూడు ఎలా మంచం మీద పడ్డావు. దురదృష్టం కన్ను కొడితే పనసకాయ పట్టం కాదు, పెసరగింజ పడినా పారం పుట్టక్కున పోతుందంట. బోస్, ఇందాక తెగ డైలాగు చెప్పావు ఏంటది? నేను కొడితే ఎలా ఉంటుందో ఆలీలు చెప్పడమే గాని నాకు కూడా తెలీదు. వాడు వీడు చెప్తే గాని నీకు కూడా తెలియదా? నువ్వు కొడితే ఎలాగుంటుందో ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నిన్ను నువ్వే కొట్టేసుకున్నావు కదా. ఇప్పటికైనా సైలెంట్ గా ఉండు, లేదంటే పర్మనెంట్ గా ఇలాగే ఉండిపోతావు. పదండి. పొంది మొహం దాన్న, నువ్వు నన్ను ఇలా చేస్తావా? చెప్తానే నీ పని చెప్తాను. ఆ మధుమతి డ్రామా ఆడితే నాకెందుకు, డాన్స్ చేస్తే నాకెందుకు? విన్న వెంటనే వెళ్ళి అనసూయకి చెప్పకుండా పెద్ద పుడింగ్ లాగా ఎగిరాను, ఇలా కూలపడ్డాను. ఏంటి ఇది ఈ టైంలో వచ్చింది? అమ్మో, కొంప తీసి కొడుతుందా? హాయ్ ముసలి, ఇంకా నిద్రపోలేదా? నువ్వు జోల పడతావా? పాపం ఒంటరిగా ఉంటావని వచ్చాను. పర్వాలేదు, మనం అంటే కాస్త జాలే ఉంది. అసలే ఇంట్లో దొంగలు ఎక్కువ. అమ్మో, అవునవును, అదే నిజమే. అందుకే కాపలా ఉందామని వచ్చాను. నాకా కాపలానా? అదే నీ నగలకి.
ఏంటి నా మెడలో ఉన్న నగలకి ఇది కాపలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదూ? టంటడాయ్! ఇలా గిల్ట్ నగలు చెప్తా. తీయకే నీ ముఖం మంట గాజులు కూడా తీసేస్తావేంటే? టంటడాయ్! గిల్ట్ నగలు. దుర్మార్గురాల, కాపలా ఉంటానంటే నా దగ్గర ఉంటావు అనుకున్నానే. నా నగలు కొట్టేస్తావా? నేను ఒప్పుకోనే. ఒప్పుకోక ఏం చేస్తావు? నేను తీయలేదనుకో ఎవరో ఒకరొచ్చి తీస్తారు. అందుకే నేను తీశాను. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఉండడానికి ఈ గిల్ట్ నగలు పెట్టాను. వస్తాను, బాయ్. ఓసే ఓసే, నువ్వు అత్తనే మించిపోయావే. కర్మే కర్మ. అయ్యో, నా నగలన్నీ పోయాయే. ఇది వస్తుందేంటి? రాని రాని చెప్తా. అయ్యో పాపం, ఈ వయసులో ఈ బంగారం నగలు మొయ్యాలంటే కష్టం పిన్ని. అందుకే ఇదిగా ఈ గిల్ట్ నగలేసుకో. బంగారపు నగలు నేను జాగ్రత్త చేస్తానే. గిల్ట్ నగలేమిటే నీ బొంద? ఆల్రెడీ నీ కోడలు కొట్టేసింది. ఒసే అనసూయ, నువ్వు చాలా లేట్ చేసావే. అయ్యో 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 అయ్యో, నెప్పుడుతుంది. ఒసే గుచ్చుకుంటుంది. మెల్లిగా తీయవే నీ జిమ్మడా. ఎందుకు మొహం అలా పెడతావు పిచ్చిదానా? ఇవన్నీ నా దగ్గర భద్రంగా దాస్తానే. ఈయను వస్తా. నేను కనిపించిందాన్నే, నువ్వు అది ఆల్రెడీ కొట్టేసిందే. ఇదేంటి ఖడ్గమృగం నడిచొస్తుంది? ఒరే తాగుపోతాడా, ఈ గిల్ట్ నగలు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఒక సీసా ఖరీదు కూడా రాదురా నీకు. ఏమిటి అన్యాయం? ఒక ముసలావుడి మెడలో ఎన్ని లక్షల విలువైన నగలుంటే ఎవరైనా దొంగవాద వచ్చి కొట్టేశాడనుకో, ప్రమాదం. నువ్వే ఒక పెద్ద దొంగవి. నీకన్నా పెద్ద దొంగ ఎవరుంటారా? తాగుపోతే అదవా. ఇదిగో ముసలి, నువ్వు భయపడకే. నీ బంగారాన్ని నేను జాగ్రత్త చేస్తానుగా. ముసలి, పెట్టేశారు. గిల్ట్ నగలు పెట్టేశాను. ఈ ఒరిజినల్ నగలు నాకే. అయ్యి తాగుతావా? వద్దులే, బామ్మవు కదా. వస్తానా? ఏం కుటుంబరా మీది? ఒక్కడు కూడా సరిగ్గా లేరు. ఏంటిది మనల్ని పిలుస్తుంది? కొంపదీసి దొంగతనానికి వచ్చామని తెలిసిపోయిందా? ఏంటి బామ్మగారు? అయ్యో, ఈ నగలని నన్ను తీసుకోమంటున్నారా? ముసల్దానా, ఏం కోఆపరేషన్? ఐ లైక్ ఇట్. నిజంగా తీసుకోవచ్చా? బుజ్జి, అయ్యో, ఏంటండి? పడిపోదండి. బామ్మ, బామ్మ,
ఎవరికి అనుమానం రాకూడదంటే మా దగ్గర ఉన్న గిల్టు నగలన్నీ నీకు వేస్తామే ఆ? సరే సరే ఏం కోఆపరేషన్ ముసల్దానా? నా బంగారు బామ్మ బామ్మ నీ నగలన్నీ మేము తీసుకుపోతున్నా ఆ? అయ్యో బంగారు బామ్మ ఏయ్ రారా వస్తా బామ్మ ఏమండి ఆ, ఏమండి ఆ, చూడండి చూడండి నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. దా 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 వచ్చి గిల్ట్ నగలు తీసి మళ్ళీ గిల్ట్ నగలు పెట్టాడు. ఎవరు లేరు పదండి ఏమో ముసల్దానా కుర్రదాన్ని నాకు నగలు కావాలి కానీ నీకెందుకే చూస్తారేంటండి ఆ నగలు తీసి నాకు పెట్టండి ఇవన్నీ నాకే. అవును ఈ నగలన్నీ తీసేస్తే ముసలి నవ్వుతుందండి. దెబ్బ తగిలి పిచ్చెక్కినట్టుందండి అంతేనంటావా? ఎవరు వస్తున్నారు? పద 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 పద. పోవే బక్కదానా, అవి కూడా గిల్ట్ నగలేనే. అసలు నిజం తెలిస్తే గుండాగి చేస్తావు. నమస్తే సేటు. రామ్ 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 రామ్. కానీ మేము వస్తాం. ఏమి తెచ్చారు? బంగారు నగలు తీసుకుని వచ్చాం. ఇవి చూసుకోండి, తూకం వేసుకోండి, మాకు డబ్బులు ఇచ్చుకోండి. బాగా చెప్పాను కదా బంగారం. ముందు బంగారం ఇచ్చుకోండి సాబ్. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సాబ్. నాది 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 నాది. ఇదిగో ఇది నీది. एक मिनट चेक करूंगा. ఒరిజినల్ బంగారం సేటు. अच्छा ఒకసారి లోపలికి వస్తారా? ఏ డబ్బులు లోపలిస్తావా? రా ఇస్తా. అవునా? అయితే పద పద పద. ఆజా పద आई పద. आई आजा आजा ఆత आइए साहब. అదే తలిపేసేమిటి? చెప్తా చెప్తా. ఏరా బద్మాస్, గిల్టు నగలు తెచ్చి నన్ను మోసం చేయాలని చూస్తావా? అయ్యో సేటు, అవి ఒరిజినల్ నగలు సేటు, ఒరిజినల్. అరే బద్మాష్ చూప్. నీకు డబ్బులు కాదురా, దెబ్బలు దెబ్బలు ఇస్తా. అవునా? నిన్ను మళ్ళీ నా షాపుకి వచ్చావో మాఫియాకి కాంట్రాక్ట్ ఇచ్చి మర్డర్ చేయిస్తా. జావ్. థ్యాంక్ యూ సేటు. ఎందుకు? కొడితే కొట్టావు గాని నీ రూలో ఫుల్ బాటిల్ దొరికింది. థ్యాంక్ యూ సేటు. అరే బద్మాష్. అరే నకిలీ నగలు తెస్తావు బద్మాష్. అబ్బో వీడికి ఉన్నాడేంటి బుచ్చి? ఉంటే ఉండనివ్వండి, మనకేంటి, వెళ్దాం పదండి. ఏంట్రా నగలు తాగట్టు పెట్టడానికి వచ్చావా? లేదురా, ఖాళీ క్వార్టర్ బాటిల్ అమ్ముకుందామని వచ్చాను. అవునా? అమ్ముకోండి అమ్ముకోండి, బాగా అమ్ముకోండి. ఇస్తాడు ఇస్తాడు. అలాగే, మీరు వెళ్ళండి వెళ్ళండి పదండి.
అయిపోయారా మీరు? ఇదొద్దు, ఇది ఇప్పుడు నమస్తే రామ్ సేట్జీ. రామ్ 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 రమ్మ అది నా దగ్గర ఉండదు, ఇందాక వచ్చినోడి దగ్గర ఉంటుంది. ఏమి తెచ్చారు? ఆ, నగలు తీసుకొచ్చాం సేట్ గారు. ఇవి చూసుకుని ఎంత వస్తుందో చెప్పండి. హాజీ. ఒరిజినల్ అండి. ఇద్దర్లో ఎవరు లోపలికి వస్తారు? ఆ, మేమిద్దరం వస్తాం. ఆహా. ఎందుకులే బుజ్జి, నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తా. ఏవండి, మీకు లెక్క పెట్టడం రాదండి. నేను వస్తాను. ఇద్దరం వస్తాం సేటు. ఆహా. అయ్యే 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 రమ్మంటుండే. అయ్యే